తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో అమ్మాయి ఇలాగే పరిగెత్తుకుంటూ వచ్చింది. చేతిలో అమ్మవారి విగ్రహం ఉంది. ఇలా వచ్చి ఇక్కడ చెరువు కనిపిస్తుంది చూసారా, ఈ చెరువులోకి దూకిస్తుంది అనమాట. అయితే ఆ విగ్రహానికి ఉన్నటువంటి వస్త్రం ఏదైతే ఉందో, పూజా కార్యక్రమాలు జరిగినప్పుడు అమ్మవారికి వస్త్రం ధరిస్తారు కదా, ఆ వస్త్రాన్ని కూడా తీసేసి ఇక్కడ పడేసింది. చూడండి, మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఆ విగ్రహం మీద ఉన్నటువంటి వస్త్రాన్ని తీసి ఇక్కడ పెట్టేసి ఆ విగ్రహంతో పాటుగా ఇక్కడ ఆ చెరువు కంటే ముందు మీకు ఐరన్ గ్రిల్ కనిపిస్తుంది చూడండి. ఈ ఐరన్ గ్రిల్ ఇట్లా జెంట్స్ ఎక్కడానికే కొంత ఇబ్బంది పడే పరిస్థితుంది. కానీ ఆ అమ్మాయి సో ఈ గ్రిల్, ఆ విగ్రహం ఒక చేతిలో ఉంది, ఒక చేతితో ఇట్లా పట్టుకుంది, ఇంకొక చేతితో ఇలా ఎక్కుండొచ్చు. మొత్తం ఇట్లా కిందకి దిగింది చూడండి. దిగటానికే కొంత రిస్క్తో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఐరన్ గ్రిల్ని అతి కష్టం మీద ఇట్లా కిందకి దిగి చెరువులోకి ఆ విగ్రహంతో పాటుగా దూకేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడే ఆమె మృతదేహం ఉదయాన్నే తేలియాడుతూ కనిపించింది. ఇక్కడ వాకర్స్ ఇక్కడ ఇటువైపు వచ్చిన వాళ్ళు ఉదయాన్నే పోలీసులకు కంప్లైంట్ చేస్తే, సో పోలీసులకి కంప్లైంట్ చేసే ముందు ఇక్కడ విగ్రహం కనిపించట్లేదు. ఎందుకంటే అంత పొద్దున్నే ఇక్కడ శవం అనేది తేలియాళ్ళ, ఆ మృతదేహం అనేది తేలియాళ్ళ. సో ఇక్కడ ఆ గుడి దగ్గర విగ్రహం కనిపించట్లేదు అని చెప్పి ఉదయాన్నే వచ్చినటువంటి పంతులు గారు దాన్ని గమనించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే, అప్పుడు సీసీ కెమెరాల్లో చూసిన తర్వాత ఇక్కడ అర్ధరాత్రి సమయంలో ఆ అమ్మాయి ఇట్లా వచ్చింది, విగ్రహం తీసుకుని ఇటువైపుగా వచ్చిందని చెప్పి అప్పుడు పోలీసులు తమ విచారణలో తెలిస్తే, అప్పుడు ఇటు వచ్చినప్పుడు వెతికితే ఇక్కడ అప్పుడు మృతదేహం తేలియాడుతూ కనిపించిందనమాట. సో వెంటనే హుటాహుటిన ఆ మృతదేహాన్ని కూడా బయటికి తీసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ వస్త్రం ఇక్కడ కింద పడేసింది అంటేనే ఇక్కడ ఏదో ఒక మిస్టరీ దాగినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆమె ఆలోచన విధానం, ఆమె మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందన్నది కూడా ఇక్కడ ఒకసారి ఆలోచన చేయాల్సి ఉంది. ఇక్కడే అసలు లోగుట్టు దాగి ఉంది అని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏమైనా ఉందా? ఎందుకనంటే సో ఆ అమ్మాయి నగ్నంగా ఉంది. సో అమ్మవారి విగ్రహం ఇక్కడికి తీసుకొచ్చి సో నాతో పాటు అమ్మవారిని కూడా నీటిలో కలిపేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఆమెకి? అమ్మవారికి ఉన్నటువంటి వస్త్రాన్ని కూడా ఎందుకు తీసేసి వాటర్లో దూకింది? అంటే అమ్మవారిలో నేను ఐక్యం అయిపోవాలి. అమ్మవారిలో నేను ఐక్యం అయిపోవాలంటే అమ్మవారి విగ్రహంతో పాటుగా నేను కూడా వాటర్లో దిగితే నా ప్రాణాలు పోయినప్పుడు నా ప్రాణం అనేది పూర్తిగా అమ్మవారిలో ఐక్యం అయిపోతుంది. అమ్మవారు నాతో ఉంటే పూర్తిగా అమ్మవారిలో నేను కలిసిపోతాను అన్న ఏమన్నా మైండ్ సెట్ ఆ అమ్మాయికి ఏమైనా ఉందా? అలాంటి ఆలోచనతో ఏమైనా ఉందా? సో ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. కానీ 27 సంవత్సరాల యువతి అర్ధరాత్రి సమయంలో, ఎందుకంటే ఏ అమ్మాయి అయినా సరే రాత్రి 10-11 అయితేనే రోడ్డు మీద ఒంటరిగా నడవటానికి చాలా భయపడే పరిస్థితి ఉంది. ఒంటరిగా చిమ్మ చీకట్లో ఒంటరిగా ఒక అమ్మాయి నడవలేనటువంటి పరిస్థితి ఉంటుంది, భయం ఉంటుంది. సో అలాంటి అమ్మాయి అర్ధరాత్రి 2:30 సమయంలో అసలు ఎవ్వరూ మేలుకొని లేనటువంటి సమయంలో నగ్నంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి కింద తలుపులు బాది కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి బ్యాచిలర్స్ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి గుడి దగ్గర ఉన్నటువంటి అమ్మవారిని తీసుకొని ఇక్కడికి వచ్చి అమ్మవారి మీద ఉన్నటువంటి వస్త్రాన్ని కూడా తొలగించేసి వాటర్లో దూకేసిందంటే ఇక్కడ ఆమె మానసిక స్థితి ఏ విధంగా ఉందన్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఆమెకి వాళ్ళ తల్లితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేసాం. అంత పెద్ద భక్తి ఏమీ లేదు. అప్పుడు నార్మల్గానే అందరిలాగానే గుళ్ళకి వెళ్తుంటాం, ఇంట్లో చిన్న పూజలు ఏమైనా ఉంటే చేస్తాం. కానీ ఆమె అమ్మవారిని తీసుకుని వెళ్ళిపోయిందంటే కూడా మాకు కూడా అర్థం కానిటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్తున్నారు. సో ఆమె ఎక్కువగా దేవుళ్ళకి సంబంధించిన వీడియోలు చూడటము, లేకపోతే దేవుళ్ళకి సంబంధించిన పుస్తకాలు చదవటము, దేవతామూర్తుల్లో ఐక్యమైపోవాలంటే ఆ భావన, అలాంటి మానసిక స్థితి ఏమైనా ఉందా? ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అమ్మవారి వస్త్రాన్ని ఇక్కడ పడేసి ఆమె పూర్తిగా ఆ విగ్రహంతో పాటు లోపలికి వెళ్ళి దూకిందంటేనే సో చాలా మిస్టరీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆమె యాక్చువల్గా బెంగళూరులో జాబ్ చేసేదండి. 6 నెలల క్రితం మానేసిందంట. మానసిక ఒత్తిడి ఎక్కువైపోవటం వల్ల ఊరికి వెళ్ళిపోయింది. ఊరి నుంచి సో తండ్రి ఊళ్ళోనే ఉన్నాడు. వీళ్ళిద్దరూ తల్లి కూతురు ఇద్దరు కూడా ఫోన్లో రెంట్ యాప్ చూసుకుని ఇక్కడ ఫిర్యాదుగూడలో శంకర్ నగర్లో రెంట్కి వచ్చారు. జస్ట్ 20 రోజులు అవుతుంది. శుక్రవారం రోజు ఆమె చనిపోయే సమయం ముందు కూడా కొన్ని గంటల ముందు మియాపూర్లో ఇంకొక ఇల్లు చూసుకున్నారంట. ఇక్కడ ఉండటానికి అంత బాగాలేదు, మన జాబ్కి ఏదైనా చేసుకోవాలన్నా ట్రయల్స్ చేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉందని చెప్పి మియాపూర్లో ఇల్లు చూసుకుని పొద్దంతా అక్కడ తిరిగేసి అలసిపోయి అక్కడే భోజనం చేసి అలసిపోయి ఇంటికి వచ్చి పడుకున్నారు. పడుకున్న తర్వాత
అర్ధరాత్రి సమయంలో అమ్మగారు పడుకున్నటువంటి ఆ గదికి బయట నుంచి గడిపెట్టేసి ఆమె ఈ విధంగా చేసింది. సో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సో తల్లి తండ్రి ఇద్దరిని కూడా ఆల్రెడీ విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అసలు ఏంటి ఆమె మానసిక స్థితి ఇట్లా కావడానికి కారణం ఏంటి, ఇంకా వేరే కోణాలు ఏమైనా ఉన్నాయా, వేరే వాస్తవాలు ఏమైనా ఉన్నాయా? సో దేవతామూర్తులకు సంబంధించి ఎందుకంటే ఆమె ఫోన్కి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ అన్నీ తెలియాలి, ఆమె హిస్టరీ బయటికి తీయాలి, ఆమె ఎలాంటి వీడియోలు చూసేది, ఆమె ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలియాలంటే ఆమె ఫోన్ని పూర్తిగా తరవుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో పోలీసులు అంతిమంగా ఏం తెలుస్తారన్నది చూడాలి. ఇక్కడ అర్ధరాత్రి సమయంలో ఆ అమ్మాయి ఇట్లా వచ్చింది, విగ్రహం తీసుకుని ఇటువైపుగా వచ్చిందని చెప్పి అప్పుడు పోలీసులు తమ విచారణలో తెలిస్తే అప్పుడు ఇటు వచ్చినప్పుడు వెతికితే ఇక్కడ అప్పుడు మృతదేహం తేలియాడుతూ కనిపించిందనమాట. సో వెంటనే ఉటావుటిన ఆ మృతదేహాన్ని కూడా బయటికి తీసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఈ వస్త్రం ఇక్కడ కింద పడేసింది అంటేనే ఇక్కడ ఏదో ఒక మిస్టరీ దాగినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆమె ఆలోచన విధానం, ఆమె మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందన్నది కూడా ఇక్కడ ఒకసారి ఆలోచన చేయాల్సి ఉంది. ఇక్కడే అసలు లోగుట్టు దాగి ఉంది అని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏమైనా ఉందా? ఎందుకనంటే సో ఆ అమ్మాయి నగ్నంగా ఉంది. సో అమ్మవారి విగ్రహం ఇక్కడికి తీసుకొచ్చి సో నాతో పాటు అమ్మవారిని కూడా నీటిలో కలిపేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఆమెకి? అమ్మవారికి ఉన్నటువంటి వస్త్రాన్ని కూడా ఎందుకు తీసేసి వాటర్లో దూకింది? అంటే అమ్మవారిలో నేను ఐక్యం అయిపోవాలి, అమ్మవారిలో నేను ఐక్యం అయిపోవాలంటే అమ్మవారి విగ్రహంతో పాటుగా నేను కూడా వాటర్లో దిగితే నా ప్రాణాలు పోయినప్పుడు నా ప్రాణం అనేది పూర్తిగా అమ్మవారిలో ఐక్యం అయిపోతుంది, అమ్మవారు నాతో ఉంటే పూర్తిగా అమ్మవారిలో నేను కలిసిపోతాను అన్న ఏమన్నా మైండ్ సెట్ ఆ అమ్మాయికి ఏమైనా ఉందా? అలాంటి ఆలోచనతో ఏమైనా ఉందా? సో ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. కానీ 27 సంవత్సరాల యువతి అర్ధరాత్రి సమయంలో, ఎందుకంటే ఏ అమ్మాయి అయినా సరే రాత్రి 10-11 అయితేనే రోడ్డు మీద ఒంటరిగా నడవటానికి చాలా భయపడే పరిస్థితి ఉంది. ఒంటరిగా చిమ్మ చీకట్లో ఒంటరిగా ఒక అమ్మాయి నడవలేనటువంటి పరిస్థితి ఉంటుంది, భయం ఉంటుంది. సో అలాంటి అమ్మాయి అర్ధరాత్రి 2:30 సమయంలో అసలు ఎవ్వరూ మేలుకొని లేనటువంటి సమయంలో నగ్నంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి కింద తలుపులు బాది కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి బ్యాచిలర్స్ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి గుడి దగ్గర ఉన్నటువంటి అమ్మవారిని తీసుకొని ఇక్కడికి వచ్చి అమ్మవారి మీద ఉన్నటువంటి వస్త్రాన్ని కూడా తొలగించేసి వాటర్లో దూకేసిందంటే ఇక్కడ ఆమె మానసిక స్థితి ఏ విధంగా ఉందన్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఆమెకి వాళ్ళ తల్లితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేసాం. అంత పెద్ద భక్తి ఏమీ లేదు. అప్పుడు నార్మల్గానే అందరిలాగానే గుళ్ళకి వెళ్తుంటాం, ఇంట్లో చిన్న పూజలు ఏమైనా ఉంటే చేస్తాం. కానీ ఆమె అమ్మవారిని తీసుకుని వెళ్ళిపోయిందంటే కూడా మాకు కూడా అర్థం కానిటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్తున్నారు. సో ఆమె ఎక్కువగా దేవుళ్ళకి సంబంధించిన వీడియోలు చూడటము, లేకపోతే దేవుళ్ళకి సంబంధించిన పుస్తకాలు చదవటము, దేవతామూర్తుల్లో ఐక్యమైపోవాలంటే ఆ భావన, అలాంటి మానసిక స్థితి ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అమ్మవారి వస్త్రాన్ని ఇక్కడ పడేసి ఆమె పూర్తిగా ఆ విగ్రహంతో పాటు లోపలికి వెళ్ళి దూకిందంటేనే సో చాలా మిస్టరీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆమె యాక్చువల్గా బెంగళూరులో జాబ్ చేసేదండి. 6 నెలల క్రితం మానేసిందంట, మానసిక ఒత్తిడి ఎక్కువైపోవటం వల్ల ఊరికి వెళ్ళిపోయింది. ఊరి నుంచి సో తండ్రి ఊళ్ళోనే ఉన్నాడు. వీళ్ళిద్దరూ తల్లి కూతురు ఇద్దరు కూడా ఫోన్లో రెంట్ యాప్ చూసుకుని ఇక్కడ ఫిర్యాదుగూడలో శంకర్ నగర్లో రెంట్కి వచ్చారు. జస్ట్ 20 రోజులు అవుతుంది. శుక్రవారం రోజు ఆమె చనిపోయే సమయం ముందు కూడా కొన్ని గంటల ముందు మియాపూర్లో ఇంకొక ఇల్లు చూసుకున్నారంట. ఇక్కడ ఉండటానికి అంత బాగాలేదు, మన జాబ్కి ఏదైనా చేసుకోవాలన్నా ట్రయల్స్ చేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉందని చెప్పి మియాపూర్లో ఇల్లు చూసుకుని పొద్దంతా అక్కడ తిరిగేసి అలసిపోయి అక్కడే భోజనం చేసి అలసిపోయి ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత అర్ధరాత్రి సమయంలో అమ్మగారు పడుకున్నటువంటి ఆ గదికి బయట నుంచి గడిపెట్టేసి ఆమె ఈ విధంగా చేసింది. సో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సో తల్లి తండ్రి ఇద్దరిని కూడా ఆల్రెడీ విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అసలు ఏంటి ఆమె మానసిక స్థితి ఇట్లా కావడానికి కారణం ఏంటి, ఇంకా వేరే కోణాలు ఏమైనా ఉన్నాయా, వేరే వాస్తవాలు ఏమైనా ఉన్నాయా? సో దేవతామూర్తులకు సంబంధించి ఎందుకంటే ఆమె ఫోన్కి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ అన్నీ తెలియాలి, ఆమె హిస్టరీ బయటికి తీయాలి, ఆమె ఎలాంటి వీడియోలు చూసేది, ఆమె ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలియాలంటే ఆమె ఫోన్ని పూర్తిగా తరవుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో పోలీసులు అంతిమంగా ఏం తెలుస్తారన్నది చూడాలి.